చేసుకున్నారు ఎట్లా దీన్ని కండక్ట్ చేయాలని. అయితే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రామ సభల్లో మనం అనుకుంటున్న ఒక 4-5 ఎజెండా పాయింట్లలో డిస్కషన్ అయ్యేలాగా మీరు డ్రైవ్ చేయాలి. ఇప్పుడు మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్డ్ అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్స్. సో ఈ గ్రామ సభ జరుగుతుంటే మీరు ఏదో ఒక గ్రామ సభలో పార్టిసిపేట్ చేస్తారు, ఖచ్చితంగా చేయాలి కూడా. కనుక మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీకు ఫస్ట్ అసలు ఆ గ్రామ సభలు ఎట్లా కండక్ట్ చేయాలి అనే అవగాహన ఉంటే మీరు కరెక్ట్ గా అదే ఎజెండా పాయింట్స్ మీద డ్రైవ్ చేయగలరు. దిస్ ఈజ్ అ స్పెషల్ గ్రామ సభ. సో మనం అనుకున్న ఎజెండా పాయింట్స్ మీదనే డిస్కషన్ అయ్యేలాగా చూడటం మన బాధ్యత. ఇది నాట్ ఎనీ రెగ్యులర్ గ్రామ సభ కాదు. ఫస్ట్ ఇది అందరికీ క్లారిటీ ఉండాలి. సో దట్ డిస్కషన్ ఏమైనా మన అజెండా పాయింట్స్ నుంచి బయటకి వెళ్తుంటే మీరు దాన్ని మళ్ళీ కూడా అజెండా పాయింట్స్ వైపుగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ అజెండా పాయింట్స్ ఏంటి అంటే 4 ఎజెండాలు ఉన్నాయి ఎంపీఓ గారు చెప్పినట్టు. ఎస్ఐఆర్, క్రాప్ డైవర్సిఫికేషన్, వాటర్ లాగింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ వారి తరపు నుంచి అరైవల్ సబ్జెక్టు కూడా ఉంటుంది. సో ఫస్ట్ వి విల్ టాక్ అబౌట్ ఎస్ఐఆర్. మీ అందరూ కూడా కొద్ది గొప్ప వినే ఉంటారు ఎస్ఐఆర్ గురించి. మన పిఎల్ఓస్ అయి ఉంటే కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది, మిగతా వాళ్ళు విని ఉంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. మనకి ఎగ్జాక్ట్ గా ఏం చేయబోతున్నామో తెలియకపోతాం. మాకు కూడా కొన్ని రోజుల ముందు వరకు తెలియదు. కానీ ఇప్పుడు నౌ దట్ ఎస్ఐఆర్ అనౌన్స్ అయింది మన స్టేట్ లో. ఇంతకు ముందు బీహార్ లో, వెస్ట్ బెంగాల్ లో, తమిళనాడులో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన దగ్గర ఎస్ఐఆర్ అనౌన్స్ చేస్తుంది. మనము ఇంకా జూన్ 15th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముందుకెళ్తాం. మీరు ఇది కూడా గమనించాలి, ఎస్ఐఆర్ అనేది 20-25 సంవత్సరాలకు ఒక్కసారి చేసే ఒక మ్యాసివ్ పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్సైజ్. ఎలక్షన్స్ అందరికీ తెలుసు కదా.